ఎందుకంటే సూర్యుడు బదులుగా ఆడుతుంది కాబట్టి 2 మైళ్ళు పోతా గల్లీలో తిరుగుతూ వస్తున్నప్పుడు తూప్రాన్ పెట్టవలసినటువంటి కొందరు యువకులు వచ్చి నాకు ఒక దరఖాస్తు ఇచ్చారు. అన్నా చంద్రశేఖరరావు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ మా తూప్రాన్ పెట్టడానికి ఒక డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదని ఇలా చదువుకున్న పిల్లలందరూ సంఘటన పెట్టి ఒక దరఖాస్తు ఇచ్చారు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు ఉన్నారన్న. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ పెట్టుకుంటారు హరీష్ రావు, పీజీ కాలేజ్ పెట్టుకుంటారు, ఆడపిల్లల కాలేజ్ పెట్టుకుంటారు. మనం దానికి వ్యతిరేకం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నా చెల్లెళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే అయితే గవర్నమెంట్ కాలేజ్ పై పైసలు కట్టాలి, లేదంటే పట్టణం తెలియాలి చదువుకుంటేందుకు. ఇవాళ రేపు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి బయటికి పోతే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా దిక్కులేదు రాష్ట్రం ఉంటే టీఆర్ఎస్ పాలన, చంద్రశేఖరరావు పాలన. ఎంతసేపు మీ కొడుకు మీ పెద్ద కొడుకు 2000 పింఛన్ ఇస్తారంటే మా ఊరందరూ ఆశపడ్డారు, కానీ మా పోరగాళ్ళకి చదువు చెప్తలేరు, చదువుకున్న పిల్లలకి కొనుగోలు ఎత్తలేదని ఆశపడలేదు. 10 ఏళ్ళు పట్టింది అందరికి ఎత్తలేసరికి. 10 ఏళ్ళ తర్వాత పెద్ద కొడుకు రద్దనుకొని చిన్న కొడుకు జనం తెల్లగా పూరకున్నాడు. మీరు 2000 కాదు 4000 ఇస్తారని నమ్మారు. వచ్చింది 4000 పింఛను, వచ్చింది 4000 పింఛను. మద్దతులని చెప్పారు 4000 పింఛన్ ఇచ్చిందో. కాంగ్రెస్ పార్టీ 4000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పింది. వచ్చిందా? ఒక్కరికైనా వచ్చిందా? 4 నెలలే. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 4 నెలలు అయింది. మాటలు చెప్పమంటే మంచిగా చెప్తాయి. మీ పెద్ద కొడుకు ఇస్తలేరు, నేను ఇస్తే చిన్న కొడుకు అని చెప్పి చాలా గొప్పగా చెప్పి 4000 పింఛన్ ఇస్తామని చెప్పి మీ అందరితో ఓట్లేయించుకున్నారు. మా అక్క నెలలకి ఇంకో మాట చెప్పిండు, అందరికి మనిషికి 2,500 మిమ్మల్ని మహాలక్ష్మి లెక్క చూస్తా, మా ఇంటి ఆడబిడ్డ లెక్క చూస్తా అన్నాడు. వచ్చిందా అక్క 2,500? వచ్చిందా? అవ్వ పువ్వ ఉడికిందా లేదంటే 2 మెతుకులు తెరలు. అవునా? మరి 4 నెలలైంది. రేవంత్ రెడ్డి అయితే 4 లక్షల జీతం 4 నెలల కూడా తీసుకుంటున్నాడు. మరి మీరు పింఛన్ ఇచ్చిందా 4000? ఏమనంటే ఏమంటున్నాడు, లంకె బిందెలు వచ్చిన లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయన్నారు. మరి మనకు 4000 ఇవ్వంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పాడు ఆయన. మరి ఆయన జీతం అయితే 4 లక్షలు తీసుకుంటుండు. ఎవరికే వచ్చిందని ఒకసారి ఆలోచించాలి, ఒక్కసారి చూడాలి. మా తూప్రాన్ గజ్వేల్ రైతులు ఆలోచించాలి. ఏం చెప్పిండు చంద్రశేఖరరావు? ఒక మాట చెప్పిండు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చంద్రశేఖరరావు చెప్తే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు పోయే మాట చెప్పిండు. ఏమన్నాడు? నవంబర్ లో లోన్ కడితే 1,00,000 రూపాయలే మాఫీ అవుతుంది రైతులారా. నా మాట నుండి నన్ను చూడండి, నా నాటకాన్ని నా అందాన్ని చూడండి. డిసెంబర్ 9 దాకా ఆగుంది. డిసెంబర్ నెలలో మీకు మనిషికి 2 లక్షల లోన్ మాఫీ అవుతాయి అన్నారు. ఒక్క రైతైనా చెప్పాలి, అయిందా? 2 లక్షల రైతు రుణమాఫీ అయిందా? అయిందా? ఏమనంటే ఫ్రీగా బస్సు ఇచ్చినా అని చెప్తున్నారు అక్క. వెళ్ళేది ఏమిచ్చిండక? ఫ్రీగా బస్సు ఇచ్చాడు. ఏం చేసుకోవాలి? బస్సు ఎక్కి ఏం చేయాలి? బస్సు ఫ్రీగా వస్తే ఆటోలలో ఆత్మహత్య చేసుకుంటారు. ఆటోల గిరాకీ తగ్గిపోయింది. ఆటో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 4 నెలలు కాంగ్రెస్ వచ్చి ఏమైతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇక హరీష్ రావు వచ్చి ముచ్చట చెప్తున్నారు, కరెంట్ ఎత్తలేరు, నీళ్లు ఎత్తలేరు, మళ్ళా నాకే ఓటేరు అని చెప్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అయిపోయింది. వద్దనుకున్నాం, ముఖ్యమంత్రిలో వద్దనుకున్నాం, చంద్రశేఖరరావు వద్దనుకున్నాం. కేసీఆర్ ఫుల్ బాటిల్ ఒకటి మాత్రం దొరుకుతుంది. అది మించి ఏం దొరుకుతుంది? పుట్టిన లేకపోతే ఏం దొరుకుతాయట? పుట్టిన కేసీఆర్ ఎత్తున్నాడు, మనుషులకి అడిగారు ఎత్తున్నాడు. ఫుల్ బాటిల్ వేయాలి, లేదు పెట్టాలి. నీళ్లు వ్యవసాయం చేసుకుంటే లేదు. చదువుకున్న పిల్లల కొనుగోలు ఇవ్వమంటే ఉండవు, కానీ పొత్తులు ఏమన్నా మాత్రం నిర్ణయించి మస్తుగా లొల్లు పెట్టడానికి ఎక్కువ పొత్తులు. ఒక్కసారి ఆలోచించాలి. ఏదో ఎవరైనా ఒకటి ఉంటాడు, ఏమైపోతుంది దశల గురించి. దయచేసి ఒక్కసారి ఆలోచించాలి. దేశం మొత్తం మోడీ గారి గురించి చూస్తుంది. చంద్రశేఖరరావు గారి పార్టీ ఫామ్ హౌస్ కి పరిమితమైంది. ఒక్క సీటు గెలిచినట్లేదు కేసీఆర్. హరీష్ రావు అంటుడు, ఒక నెల తెలిపి నా ఇజ్జత్ పోతాను అంటుండు. హరీష్ రావుకి ఇజ్జత్ ఉంటే తూప్రాన్ లో డిగ్రీ కాలేజ్ పెడుతుండే, చెల్లెళ్ళ కోసం కాలేజ్ కోసం తూప్రాన్ డిగ్రీ కాలేజ్ ఇచ్చిండే కదా. డిగ్రీ కాలేజ్
డిగ్రీ కాలేజ్ ఉందా తూప్రాన్లో? ఎవరైనా ఇజ్జత్ పోతుంది. రఘునందన్ అనేటోడికి వెళ్తే నాకు మానం పోతుంది. అది ఇజ్జత్ మేర ఉందనుకుంటారు ఇచ్చినావు. అది నీకు ఏది లేదు కాబట్టి నువ్వు ఇలా బెదరాడుకుంటాడు, గడవడుకుంటాడు, బెదరాడుతుండు. నా మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టకుండా బెదరాడుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఎంత చెడ్డ పార్టీ అంటే హరీష్ రావు మీ మున్సిపల్ చైర్మన్ ఫోన్ ఉంటాడు, కవిత ఫోన్ ఉంటాడు. అక్కడ మీరు కూడా గట్టిగా నిలబెట్టారు అనుకో, మీ భర్త ఫోన్ నీ ఫోన్ ఉంటాడు. ఎవరు అక్కడ తెలంగాణలో కొడుకు కొత్తగా పెళ్ళైతే కొడుకు కోడలు మాట్లాడుకుంటే అత్తమామ అసంత పోతారు. గసంటి పరిస్థితికి ఏమి కవిత ఫోన్ హరీష్ రావు వినమని చెప్తాడు, హరీష్ రావు ఫోన్ వినమని కేటీఆర్ చెప్తాడు, కేటీఆర్ భార్య ఫోన్ వినమని గసంటి కుటుంబం ఏడుంది. ఎందుకనే చెల్లె కవిత ఎవరుంది? ఏడా ఏడుంది? రేపు మాప హరీష్ రావు కూడా పోయాడు. అందుకనే బాగా వెలువెడుతున్నాడు. రఘునందన్ ఎట్లా మాట్లాడింది అని చెప్తాడు. వారు రఘునందన్ మాట్లాడింది తర్వాత నువ్వు నీ మామ 10 ఏళ్ల కూడా మాట్లాడిన మాటలు ఉంటే ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఎట్లా మాట్లాడతాడు? తూప్రాన్ మొత్తం బంగారం చేసినామన్నాడు, తెలంగాణ మొత్తం బంగారు తుప్పు అయిందన్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే. ఈయన గెలవమని, ఈయన కాంగ్రెస్ అయినా గెలవడని, వెంకటరామరెడ్డి అనే బాగా పైసలు పెడతాడని, సర్పంచులకు 50 లక్షలు ఇస్తుందని, అలా మీకు ఓటుకు తులం బంగారం ఇస్తాడు వెంకటరామరెడ్డి. ఎన్నిస్తాడు? ఓటుకి తులం ఇస్తాడట. ఎందుకంటే సార్ మొన్ననే రింగిలో పక్కకు 10 ఎకరాల జాగా ఉన్నాడు. ఎంత? 1 ఎకరం ఎంత పెట్టుకున్నాడంటే 100 కోట్లు పెట్టుకున్నాడంట. ఎన్ని పైసలు? 100 కోట్లకు 1 ఎకరం చొప్పున 10 ఎకరాలు పెట్టుకున్నాడు వెంకటరామరెడ్డి. 10 ఏళ్ళు మన మెదక్ జిల్లా కలెక్టర్ గా చేసిండు. మల్లన్న సాగర్ లో రైతుల్ని ముంచిండు, కొండపోచమ్మ సాగర్ లో రైతుల్ని ముంచిండు, రంగనాయక్ సాగర్ లో హరీష్ రావుకి ఫామ్ హౌస్ కట్టించిండు, చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ చుట్టూ కాంపౌండ్ లో కట్టిండు. కానీ తూప్రాన్ల గరీబ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్? మరి వాడు ఇంట్లో నాకు 30 బెడ్రూమ్ల ఇల్లు ఉంది అన్నాడు. వారికి ఎన్ని బెడ్రూమ్లు ఉంటే మనకెందుకు అక్క? మనకు 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చిండా? 100 కోట్ల ఎకరం బట్టి 10 కోట్లు ఉన్నాయి. కారు గుర్తులు ఎవరైనా 500 ఇస్తాం 1000 ఇస్తామంటే లోపలికి పిలిచి పట్టుబడి పెట్టారు. వారికి తులం బంగారం ఇస్తేనే మీకు ఓటు ఎత్తారో లేకపోతే పంచారు అని చెప్పారు. ఎందుకంటే వారు 1000 కోట్లు దోసుకున్నారు 10 ఏళ్ళు మన మీద ఉంది. అందుకని ఒకసారి ఆలోచించండి. కారు పని అయిపోయింది, కారు పంచర్ కాలేదు, కారుకు యాక్సిడెంట్ అయింది, తుక్కు అయింది, స్క్రాప్ అయిపోయింది. ఆ స్క్రాప్ ఆలోచించింది. ఇక రాదు కారు వల్ల. కేటీఆర్ నిన్న ఢిల్లీ కోరిండు, చెల్లె నువ్వు వేరే చెల్లె, నువ్వు నా గురించి ఏం చెప్పచ్చు చెల్లె, ఏదైనా చెప్తే నేను కూడా తేలుకోవాలి, నేను జల్దీ కొత్త చెల్లె అని గెలవట్టుకొని బతినాడు వచ్చిండు. చెల్లె రాదు, అందరూ రాదని పోతుంది. అందుకని కారు కొత్త గడవ అయిపోయింది. పొరపాటున వల్ల కారు చేస్తే ఇక్కడ వాడు పోతుంది రేపు కూడా ఏం బాగని ఏం బాబు అది వాడు పోతుందా పోతలేదా? ఆ వాగు వేసినట్టు కారు పోతే కారు నడవది, కారు స్టీరింగ్ నడవదు. మిగిలిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు, ఏం అబద్ధాలు చెప్తారో మీరు వినరు. కొత్తగా రేవంత్ రెడ్డి గురించి నేను చెప్పేది ఏం లేదు. ఆయననే డైరెక్ట్ పోయి పైసలు వచ్చి ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చి దొరికిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన వస్తున్నాడు. ఏదో తరగతి చదివినో 10వ తరగతి చదివినో నాకు తెలియదు. ఇక ఆయన ఢిల్లీలో మాట్లాడతారు కదా, ఏం మాట్లాడతారు? చిట్కుల్లో జాగ్రత్తగా కబ్జా పెట్టాలి, ఇస్మాపూర్ లో భూములు ఎట్లా దొంగ డాక్యుమెంట్లు చేయాలి, ఇది తప్ప కాంగ్రెస్ ఉన్నారు. అమ్మా మీ బిడ్డలో జై తెలంగాణ అని ఇదే చౌరస్తాలో 10 సార్లు జైలుకోవాలని తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గరీబుల కోసం పెట్టారు పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి మోడీ గారు గ్యారంటీగా చేస్తారని చెప్తే చేసేటువంటి మనిషి. ఇప్పటిదాకా దేశం మొత్తం 4 కోట్ల మంది గరీబులకి ఇల్లు కట్టించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయినా ఇంకా 3 కోట్ల మంది పెద్దగా ఉద్యోగాలు వస్తాయి. అందుకని దొంగల మాటలు నమ్మకుంది. ఒక ఆయనేమో ఎమ్మెల్యేలు కొనుక్కున్నాయన, ఇంకొక ఆయనేమో భూములు గుంజుకున్నాయన, ఇంకొక ఆయనేమో భూములు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాయన. అలా ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఈ దేశం బాగుండాలంటే
ఈ దేశ ఆర్థిక పరిస్థితి బాగున్నదంటే ఒక్కసారి మోడీ గారికి అవకాశం ఇవ్వండి, పువ్వు గుర్తు అందరినీ కూడా వేడుకుంటున్నాం. ఇంతకు ముందు మన ప్రధానమంత్రి ఏడికన్నా పోతే ఏడున్నర దేశ ప్రైమ్ మినిస్టర్ అని ఇట్లా చూస్తారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు కూడా నరేంద్ర మోడీ ఏడున్నర వచ్చి దగ్గరకు వచ్చి నిల్చొని ఫోటో దిగేటువంటి నరేంద్ర మోడీ గారు. అందుకని ఒకసారి ఆలోచించారు. 2 రోజులు పోతే రాము గారి